దేశ భద్రతా అవసరాల కోసం రాబోయే 3 ఏళ్లలో 150 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతుంది. ఇంటర్నెట్ విస్తరణ నేపథ్యంలో కమ్యూనికేషన్ ఉపగ్రహాలను అధిక సంఖ్యలో ప్రయోగించాలనే ప్రణాళిక రూపొందించారు ఇస్రో శాస్త్రవేత్తలు. అలాగే భారత్కు దాదాపు 7,500 కిలోమీటర్ల మేర తీర రేఖ ఉండడంతో తీర ప్రాంతాల్లో నిఘా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 55 ఉపగ్రహాలు అవసరాలను తీర్చలేకపోవడంతో కొత్త ఉపగ్రహాల కోసం ఇస్రో భారీ ప్రణాళికను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తున్న నేపథ్యంలో 150 ఉపగ్రహాల భద్రతకు సంబంధించి కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ అవసరాల కోసం ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు వేగంగా పనిచేస్తున్నారు. ఇస్రో మే నెల నుంచి వరుసగా 4 ముఖ్యమైన ప్రయోగాలకు సిద్ధమవుతుంది. ముందుగా మే మొదటి వారంలో GSLV F-16 ప్రయోగాన్ని నిర్వహించిన అనంతరం మిగిలిన 3 ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి ప్రయోగ వేదికపై PSLV C-61 రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండో ప్రయోగ వేదికకు అనుసంధానంగా ఉన్న మొదటి అసెంబ్లింగ్ బిల్డింగ్ GSLV F-16 ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రెండవ అసెంబ్లింగ్ బిల్డింగ్లో గగనయాన్-1 ప్రయోగానికి LB-M321 రాకెట్ సిద్ధమవుతుంది. సాలిడ్ స్టేజ్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో LBM-3MS రాకెట్ అనుసంధానం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. G20 దేశాల అవసరాల మేరకు వాతావరణ మార్పులపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక ఉపగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో 50% వ్యయాన్ని భారత్, మిగతా 50% వ్యయాన్ని G20 దేశాలు భరించనున్నాయి. ఇక మానవ సహిత అంతరిక్ష యాత్ర కూడా ఇస్రో సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా చంద్రయాన్-4 మిషన్ ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంగారక గ్రహంపై మరింత లోతుగా అధ్యయనం చేయడానికి మంగళయాన్-2 మిషన్, అలాగే శుక్రగ్రహ ఉపరితలం వాతావరణంపై అధ్యయనం చేయడానికి శుక్రయాన్ మిషన్ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతేకాదు కేంద్రం చేపట్టిన సంస్కరణల వల్ల అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ రూపకల్పన, ప్రయోగాల్లో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం కూడా పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఒకేసారి 4 రాకెట్లు అనుసంధానానికి వీలుంది. అలాగే తమిళనాడులోని కులశేఖరపట్నంలో నిర్మాణంలో ఉన్న ప్రయోగ కేంద్రాన్ని కూడా ఈ ఏడాదిలోపు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటి ద్వారా త్వరితగిన ఉపగ్రహ ప్రయోగానికి అవకాశం లభిస్తుంది.